సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో చేపల మృతికి కారకులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగ్గిడి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెజ్జంకి మండల కేంద్రంలో అర్కవేయి పోచమ్మకు చెందిన చేపల చెరువుపై విష ప్రయోగం వల్ల చేపలు చనిపోగా విషయం తెలిసిన జిగ్గిటి శ్రీనివాస్ ముదిరాజ్ చేపల చెరువును చేపలు చనిపోయిన వాటిని తన సంఘం సభ్యులతో కలిసి పరిశీలించారు. అక్రమైన పోసేకు సంబంధించినటువంటి చేపల చెరువులో మరి విషప్రయోగం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. మరి చెరువే మొత్తం అందులో ఉన్నటువంటి దాదాపుగా ఒక 40 టన్నుల చేప మరి అకాలంగా మరి ఎలాంటి వ్యాధి లేకుండా మరి చుట్టుపక్కల కూడా ఎలాంటి వైరస్ కూడా లేకుండా మరి ఇది చనిపోవడము మరి ఇది ఎన్నో అనుమానాలకు దారితీస్తూ ఉంది. మేము ఇక్కడ ఉన్నతాధికారులను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే కోరుతూ ఉన్నాము, దీని మీద సమగ్రంగా విచారణ జరపాలి. మరి బాధ్యులు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టద్దు, వదిలిపెట్టకుండా వారికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉండాలి. ఇది ప్రకృతి వైపరీత్యం అయితే కాదు, ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే వాటర్లో కూడా కలర్ చేంజ్ అవ్వడము, మరి చేప కూడా దాని రంగు కూడా చేంజ్ అవ్వడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది విషప్రయోగం జరిగిందనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అనుభవపూర్వకంగా దీన్ని చెప్తా ఉన్నాం. అక్కడక్కడ ఈ యొక్క విషప్రయోగాలు జరిగినటువంటి చెరువులను పరిశీలించినప్పుడు సేమ్ ఇదే విధంగా మరి ఆ విషప్రయోగం జరిగినటువంటి చేపలు రంగు మారి మరి నల్లగా అయ్యి అక్కడ ఉన్నటువంటి నీళ్ళు కూడా నల్లగా అయ్యి మరి రంగు మారుతూ ఉండే. మరి ఈ రోజులల్లా ముదిరాల మీద కావాలనే మరి ప్రత్యేకంగా దాడులు కావచ్చు, పరోక్షంగా మరి వారి సంపాదన మీద మరి దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారు, ఏదో కూడా చేస్తూ ఉన్నారు. మరి మొన్ననే మరి ఆయన బతకాలనే ఉద్దేశంతో మరి ఒక చేపల చెరువును నిర్మించుకొని భూమిని కూడా లీజుకు తీసుకొని ఆ లీజు భూమిలో మరి ఒక చేపల చెరువుని నిర్మించుకొని చేపల పెంపకం చేపట్టిండు. మరి చేపల పెంపకాన్ని ఓరలేనటువంటి వాళ్ళు, ఆయన అంటే గిట్టనటువంటి వారు అది ఎవరైనా కావచ్చు. కానీ దీని మీద పోలీసు వారు ఖచ్చితంగా విచారణ చేయాలి, బాధ్యులు ఎవరో వారిని గుర్తించాలి. మరి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. యావత్ రాష్ట్రంలో ఇదే రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, విషప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని జాగాలలో మరి ముదిరాలను గ్రామాల నుండి వెలివేస్తూ ఉన్నారు. ఇలాంటి వెలివేత ఎక్కడైతే బలంగా ముదిరాలు ఉంటారో మరి చిల్లర మీద దాడులు చేస్తూ విషప్రయోగాలు చేస్తూ చేపల్ని చంపుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి మరి చెరువుల మీద కానీ ముదిరాల మీద కానీ దాడులు జరిగినట్టు తేలితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మా రైతుకు సంబంధించి మా ముదిరాలకు సంబంధించి ఎంతైతే నష్టం జరుగుద్దో ఆ నష్టపరిహారాన్ని వారి నుండి ఇప్పించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ చెరువు మీద ఉన్నతాధికారులు కూడా తక్షణమే వచ్చి మరి విచారణ చేయాలి, సమగ్ర విచారణ చేసి బాధ్యులకు శిక్ష పడే విధంగా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము మరి అక్కడైన పోషయ్య గారికి వారి కుటుంబానికి మేము సానుభూతి తప్ప ఏం చేయలేనటువంటి పరిస్థితి. గవర్నమెంట్ కూడా మరి ఎందుకంటే 40 టన్నుల చేప చనిపోయింది కాబట్టి ఒక రైతు తట్టుకోవాలంటే తట్టుకోలేడు. మరి అందరి లెక్క ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అప్పులు చేసి మరి యొక్క చెరువు నిర్మించుకున్నాడు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి, అధికారులు ఆలోచన చేయాలి. దానికి సంబంధించినటువంటి నష్టపరిహారము ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించి నష్టపరిహారం చెల్లించాలని కూడా మేము ముదిరాజ్ సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు చెప్పాలంటే ఇది మంచిగా ఉన్నాయి కానీ ఇది